మన భారత్ ఫ్యూచర్ సిటీ భారత భవిష్య నగరంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రైజింగ్ జెండా ఎగరవేసి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రజాపాలనను ఇంకా ప్రజల హృదయాలకు దగ్గరగా తీసుకెళ్లే అంశాన్ని మరింత మెరుగులు దిద్దుకొని ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజల చేత నడిచే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రగతి బాటలో నడిచేందుకు ప్రజల ఆశీస్సులు అందుకునేందుకు ఈ గుమ్లాపూర్ గ్రామానికి వేలాది మంది సోదరీమణుల యొక్క తల్లుల యొక్క తండ్రుల లాంటి పెద్దల యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 45 కోట్లతో మన తమ్ముళ్ల కోసం చెల్లెల కోసం ఐటీఐలను ఏటీసీలుగా మార్చే శిలాఫలకం ఆవిష్కరించారు. జరిగిన గాని దడవలేదు రేవంతన్నా అంతకంతా ఎత్తుకు ఎదిగాడు. గుమ్లాపూర్ గ్రామంలో కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పల్లె నుంచి వచ్చిన తల్లులకు తమ్ముళ్లకు చెల్లెలకు అన్నలకు అందరికీ ప్రజాపాలన ప్రగతి బాట వేదిక స్వాగతం పలుకుతోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజల చేత నడుస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం మీకోసం చేస్తున్న కార్యక్రమాల్ని మీతో స్వయంగా ఆ మమత పంచుకోవడానికి వేంచేశారు. వారికి అందరం కలిసి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. తల్లులకి అన్నలకి పోటీ ఎవరి చప్పట్లు గట్టి వినిపిస్తాయో. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ కూడా క్రమశిక్షణతో సమయ పాలనతో మన ప్రజా ప్రభుత్వం ప్రగతి పథంలో సాగాలంటే తెలంగాణ పట్ల మన బాధ్యత గుర్తు చేసే పాట జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం. జయ హే తెలంగాణ జననీ జయ హే
తెలంగాణ